ప్రెజెంట్ ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న ఈ బౌని ఏ విధంగా స్టిచ్ చేశానన్నది ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ నేను నెట్ క్లాత్ తీసుకున్నాను. వన్ సైడ్ 16 ఇంచెస్, వన్ సైడ్ 15 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ క్లాత్‌ని కరెక్ట్‌గా ఇట్లా మిడిల్‌లోకి ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక ఫోల్డ్ వేసుకొని ఈ చివర్లని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత దీని మధ్యలోకి మళ్ళీ మడిచి ఈ విధంగా మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఇంకో క్లాత్ తీసుకున్నాను. ఒక సైడ్ 18 ఇంచెస్, ఇంకో సైడ్ 8 ఇంచెస్. అలాగే దీన్ని రెయిన్బో షేప్‌లోకి తెచ్చుకోవాలి. ఇట్లా రెయిన్బో షేప్‌లో కట్ చేసుకున్న తర్వాత దీనిపైన కూడా ఒక స్టిచ్ వేసుకొని లోపలికి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ రివర్స్‌లో ఒక స్టిచ్ చేసుకోవాలి. సో, ఇది ఫైనల్లీ మనకైతే ఇవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ బౌని కొంచెం కొంచెం నీడిల్‌తో ఇలా కొంచెం కొంచెం దారంతో ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత కరెక్ట్ మిడిల్‌లో చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత దారాన్ని ఇట్లా 2 చుట్లు చుట్టుకొని ఒక మూడేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే రెయిన్బో షేప్‌ది ఉంది కదా! దీనికి మధ్యలో ఒక లైన్ గీసుకొని కరెక్ట్‌గా ఆ లైన్ పైనే స్టిచ్ వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ మొత్తం స్టిచ్ వేసిన తర్వాత దగ్గరికి లాగేయాలి. అప్పుడు ఇది కరెక్ట్ షేప్‌లో వస్తుంది. ఇది మనం స్ట్రెయిట్ లైన్ ఉన్న దగ్గర నుండి స్టార్ట్ చేయాలి. కర్వ్ షేప్ నుండి కాకుండా స్ట్రెయిట్ లైన్ నుండి స్టార్ట్ చేయాలి. అలాగే దీన్ని కూడా ఒక 2 చుట్లు దారం చుట్టుకొని తర్వాత ముడి వేసుకొని ఈ బౌని దీనికి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి అదే సూది దారంతో అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకొని ఇక్కడ నేను నెట్ క్లాత్‌కి మాత్రమే ఎలా స్టిచ్ చేయాలన్నది చూపిస్తున్నాను. తర్వాత ఈ స్ట్రిప్ తీసుకొని ఈ విధంగా లాస్ట్‌కి చివరికి ఒక స్టిచ్ వేసుకుంటే మన బౌ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి ఒక పిన్నునైతే నేను అటాచ్ చేశాను గమ్ యూజ్ చేసి. అలాగే ఈ గమ్ కూడా పెట్టేసి నా దగ్గరున్న కుందన్స్‌ని అంటించేశాను. ఫైనల్లీ మన బౌ అయితే రెడీ అయిపోయింది. ఈ బౌ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇట్లు మీ ప్రియమైన అమ్మాయి.